ఆ పార్టీలో కార్యకర్తలకు మంచి రోజులు వచ్చాయట. ఇక పార్టీలో వారికే మొదటి ప్రాధాన్యం అంటున్నారు అధినేత. క్యాడర్ ఫస్ట్, ఆ తర్వాతే లీడర్ అనే నినాదాన్ని తీసుకుందట పార్టీ నాయకత్వం. పార్టీలోని ద్వితీయ శ్రేణి నేతలు మొదలు సామాన్య కార్యకర్తల వరకు ప్రతి ఒక్కరిని కలుస్తున్నారు అధినేత. వారితో ఆప్యాయంగా మాట్లాడుతున్నారు. దీంతో తమకు ఇంతకంటే కావాల్సింది ఏముంది అంటూ సంబరపడుతున్నారట క్యాడర్. ఇంతకు ఏ పార్టీలో కార్యకర్తలకు ప్రాధాన్యం పెరుగుతోంది? క్యాడర్ కష్టాన్ని గుర్తిస్తున్న పార్టీ అధినేత ఎవరు? లెట్స్ వాచ్. పార్టీని చక్కదిద్దడంపై వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఫోకస్ పెట్టారు. ఇటీవల ఏలూరు నియోజకవర్గ అసెంబ్లీ క్యాడర్తో సమావేశమయ్యారు. నియోజకవర్గంలో పరిస్థితులపై వారితో ముచ్చటించారు జగన్. ఇలాగే ప్రతి వారం ఒక్కో నియోజకవర్గ క్యాడర్తో సమావేశం కావాలని నిర్ణయం తీసుకున్నారు. గతంలోనే ఈ కార్యక్రమం చేపట్టినా అది మధ్యలోనే ఆగిపోయింది. అయితే ఇక నుంచి అలా జరగదని ప్రతివారం క్యాడర్తో సమావేశం అవుతానని భరోసా ఇస్తున్నారు. ఏపీలో ప్రాంతీయ పార్టీలైన టీడీపీ, జనసేన, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలకు మాత్రం కార్యకర్తల బలం పుష్కలంగా ఉంది. దీంతో టీడీపీ 5 సార్లు అధికారంలోకి వచ్చింది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఒక్కసారి అధికారాన్ని చేపట్టింది. ఇక జనసేన ప్రస్తుతం టీడీపీతో కలిసి అధికారంలో ఉంది. రానున్న రోజుల్లో సైతం ఈ 3 ప్రాంతీయ పార్టీలే ఏపీలో రాజకీయాన్ని శాసించబోతున్నాయి. ఇక పార్టీల సంగతి పక్కన పెడితే ఏపీలో అత్యంత సీనియర్ రాజకీయ నేత అయిన చంద్రబాబు మొదటి నుంచి పార్టీ కార్యకర్తలకే ప్రాధాన్యం అంటున్నారు. ప్రస్తుతం ముఖ్యమంత్రిగా ఉన్న అవకాశం ఉంటే వారానికొకసారి పార్టీ కేంద్ర కార్యాలయానికి వెళ్లి కార్యకర్తలతో మాట్లాడుతున్నారు. వారి సమస్యలు అడిగి తెలుసుకుంటున్నారు. ఈ విషయంలో పవన్ కళ్యాణ్ ఇంకా కాస్త వెనుకబడే ఉన్నారు. రాజకీయంగా వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డికి కార్యకర్తల బలం ఉంది. జగన్ ఓదార్పు యాత్ర మొదలు ఇప్పటి వరకు ఎక్కడా కూడా ఆయన పట్ల కార్యకర్తలలో అభిమానం తగ్గలేదు. అయితే జగన్ పార్టీ నేతలను కలవరని, కార్యకర్తలకు సమయం ఇవ్వరన్న విమర్శలున్నాయి. వైసీపీ నేతలే గతంలో ఇలాంటి ఆరోపణలతో ఆ పార్టీ నుంచి బయటకు వచ్చారు. దీంతో ప్రజల్లో జగన్పై ఎంత అభిమానం ఉన్నా ఆయన తీరు విమర్శలకు దారితీస్తుంది. 2019లో అధికారంలోకి వచ్చాక పాలనలో పూర్తిగా సమయం కేటాయించిన జగన్ కార్యకర్తలకు దూరమయ్యారు. దీంతో ఎన్నికల్లో ఆశించిన ఫలితాలు రాలేదు. పార్టీ పెట్టినప్పటి నుంచి జగన్కి అభిమానులు, కార్యకర్తలే ప్రధాన బలం. ఆ బలమే వైసీపీని అధికారంలోకి తీసుకువచ్చింది. అయితే మొదటిసారి సీఎం అవడం, పాలనా విషయాల్లో నిమగ్నమవడంతో కార్యకర్తలకు జగన్కి మధ్య బాగా గ్యాప్ వచ్చింది. అటు ఎమ్మెల్యేలు సైతం కార్యకర్తలను అంతగా పట్టించుకోలేదు. దీంతో 2024 ఎన్నికల్లో ఘోర పరాజయానికి కార్యకర్తలు యాక్టివ్గా పనిచేయకపోవడం కూడా ఓ ప్రధాన కారణంగా చెప్పొచ్చు. అయితే అలాంటి తప్పు మరోసారి జరగకుండా జాగ్రత్త పడుతున్నారు జగన్. 2024 ఎన్నికల్లో ఓటమి పాలైనప్పటి నుంచి కార్యకర్తలకు సమయాన్ని కేటాయిస్తున్నారు జగన్. వారానికి 2 రోజులు కార్యకర్తలను నేరుగా కలుస్తున్నారు. ఒక్కొక్కరికి సమయమిచ్చి వారితో ఫోటో దిగుతూ వాళ్ల గురించి తెలుసుకుంటున్నారు. అయితే ఇక నుండి అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా కార్యకర్తలతో సమావేశాలు నిర్వహించనున్నారు జగన్. నియోజకవర్గంలో క్రియాశీలంగా పార్టీ కోసం పనిచేస్తున్న వారిని తాడేపల్లికి పిలిపించి వారికి దిశానిర్దేశం చేస్తున్నారు. ఎన్నికల్లో ఓటమి పాలై ఏడాదిన్నరే గడిచినా ఎక్కడా లేని విధంగా వైసీపీ కార్యకర్తలు యాక్టివ్ అయ్యారు. ముఖ్యంగా సోషల్ మీడియా కార్యకర్తలు మరింతగా యాక్టివ్ అయ్యారు. జగన్ పర్యటనలకు, వైసీపీ నిరసన కార్యక్రమాలకు భారీగా కార్యకర్తలు తరలివస్తున్నారు. పోలీసుల ఆంక్షలను లెక్క చేయకుండా వస్తున్నారు. పార్టీ పిలుపునిచ్చిన కార్యక్రమాలను విజయవంతం చేస్తున్నారు. దీనికి కారణం ప్రభుత్వం కార్యకర్తలపై పెడుతున్న కేసులు, అరెస్టులు కావచ్చనేది రాజకీయ విశ్లేషకుల అభిప్రాయంగా చెబుతున్నారు. ఇలాంటి సమయంలో కార్యకర్తలకు భరోసా ఇస్తే వారు మరింత యాక్టివ్గా పనిచేస్తారనేది జగన్ వ్యూహంగా తెలుస్తోంది. 2019కి ముందు కార్యకర్తలు ఎలాంటి జోష్లో పార్టీ అధికారంలోకి రావాలని పనిచేశారో అలాంటి జోష్ని వాళ్లలో తీసుకురావాలని ప్లాన్ చేస్తున్నారు జగన్. ఇందుకోసమే నిత్యం కార్యకర్తలతో సమావేశాలు నిర్వహిస్తూ వాళ్ళని కలుస్తున్నారు.